నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1040 రోజులు అయిందండి. ఈ రోజు 1041 రోజులు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమాన్ని కోరుకుంటున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించి కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞం ఇవాళ 1041వ రోజు, అంటే 2024 జనవరి 28వ తేదీన మనం 18వ అధ్యాయంలో సుఖాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకునేదానికి ముందుగా సాత్విక సుఖం, రజసుఖం పూర్తయింది. మరి తామస సుఖం, అదేవిధంగా సృష్టి మొత్తంలో ఉండేటువంటి సుఖాన్ని సంక్షిప్తంగా తెలుసుకునేదానికి ముందుగా ఈరోజు మనం ఈ యొక్క పరిపూర్ణ ప్రబోధ
ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. నిన్న మీరు చెప్పారు మాకు ఆ విషయం, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి 164వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? బంగారు వంటి బోధ అంగీకరుణులను జేరి అది విని వారిన్ భంగపరచదల చేటి ఆ వెంగళులకు జప్పకుము అని వేడెద నిన్ను. నిన్న మీరు వేడారు కదా? అవును గురుగారు, అవును. నిన్న మీరు కూడా వేడారు. అవును. నిన్న అభయానందుల వారు ప్రత్యక్షంగా ఫోన్ చేసి మాట్లాడారు. అదేదో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇక్కడ మనకు ఆ చర్చ కూడా అవసరం లేదనుకోండి. అయితే మీ వల్ల నాకు నిర్ధారణ కాలే. అభయానందులు కూడా మీరు చెప్పిన విషయమే చెప్పారు. ఆ విషయం ఇక్కడ ఈ పద్యంలో కృష్ణ ప్రభువులు అదే చెప్తున్నారు. మీరు చెప్పిన మాటే చెప్తున్నారు. బంగారు వంటి బోధ అంటే ప్రపంచంలో బంగారానికి ఉండేటువంటి క్రేజ్, ఇనుము ఇత్తడి వాటికి ఉండదు. అవును. అట్లా ఇంత చక్కని పరిపూర్ణ ప్రబోధలు ఎవరో శిశుపాలుడు, ద్వాపరయుగంలో శిశుపాలుడు అని ఆయనకి ఒక పేరు పెట్టి 2 శిశుపాలుడు తయారైనారు కలియుగంలో జ్ఞానయజ్ఞంలో. ఏదో వానికి పేరు, ఆ పేరు తెచ్చి ఇరిగి పెట్టి ఈయనెందుకు ఈ గ్రూప్ లోకి లాక్కండి గురువు గారు, ఆయన గ్రూప్ లో చేర్చవాకండి మీరు నిన్న కూడా చెప్పారు. అదే కృష్ణప్రభు చెప్తున్నారు ఇప్పుడు. బంగారు వంటి ఈ బోధ అంగీకరణులను చేరి. అంగీకరణులు మీరు ఇప్పుడు అభయానంద లాంటి ఇప్పుడు ప్రత్యక్ష శ్రోతలంతా అంగీకరణులు. మీరు చెప్పింది అదే. ఈ బంగారు వంటి పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి చరమదశ అయినటువంటి బోధల్లో చివరిదైనటువంటి అచల పరిపూర్ణ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఈ బోధ యొక్క అనుపానువులు తెలిసినటువంటి వాళ్ళను చేరుతారు. వాళ్ళు వీళ్ళను వాళ్ళు చేరుతారు. శిశుపాలురు మీకు ఆయన వెంగళి అని వాడారు, నేను శిశుపాలురు అని వాడాను చెప్పాడు. వాళ్ళని చేరి పూర్తిగా వింటారు. వాళ్ళ ఫస్ట్ పరిచయం చేసుకునేటప్పుడు పొగుడుతారు. మాట్లాడుతూ మాట్లాడుతూ సర్పం, పాము తన విషం పెట్టుకుని ఉంటుంది కదా. అవును. అట్లా ఇది తల నుండి విషము పనికిని విలయంగా తోక నుండి వీడి ఒళ్ళంతా విషమే వీడికి. అవును. వెంగలి అటువంటి వాడిని దగ్గర చేర్చబోకండి అని మీరు చెప్పిన మాట ఈ పద్యంలో చెప్పి గురుగారు అది విని వారిని భంగపరచదలచేటి, వాటిలో భంగపరిచే గుణం వాటిలో ఉంటది డిఫరెంట్ గా. ఆ గుణాన్ని సద్గురు చూడండి. సద్గురు చూడడు, గురువు చూస్తాడు. సద్గురు చూడడు. సద్గురువుకి అంత సర్వము గురుమయమే. సద్గురువుకి గురువుకి తేడా చెప్తాను. మీరు సత్వగుణ సంపన్నులు గనుక మీరు దాన్ని గుర్తించారు. ఆయన అది ఇక్కడ చేర్చకూడదనే జ్ఞానం కూడా మీకుంది. సద్గురు అనేది ములుగుచ్చే సందు లేకుండా వ్యాపించి ఉన్న తత్వం. ఆయన్ని మీలో ఉపయోగించి మీరు స్పష్టంగా అటువంటి వాళ్ళని ఎందుకు మళ్ళీ మనకు ఆ చర్చే వద్దంటారు మీరు. నిన్న అభయానందం గారు కూడా ఫోన్ చేసి మాట్లాడానని నాకు చెప్తే చెప్పాను, అరే మీరు ఏంది గురువు గారు
ఆయన్ని గ్రూప్ లో కలపమని నేను చెప్పాను కదా. వారిని ఒకటే కదా అయింది, ఇప్పుడు ఒక ఆడియో కదా వినిపించారు మన గ్రూప్ లో, మరి ఒక 99 ఆడియోలు వినిపించాలి కదా. మరి వారిని నేను శిశుపాలుడుగా ఆహ్వానిస్తున్నానండి, వారు తిట్టే తిట్లంతా నాకు సన్మానమే, మీరు వాళ్ళని పిలిచి గ్రూప్ లో కలపండి అని చెప్పానే వారికి. ఊరుకోండి అట్లంతా అదంతా అవసరం లేదు, వాళ్ళంతా ఈ గ్రూప్ లోకి వస్తే ఇప్పుడు ఎంత అద్భుతంగా నడుస్తుంది, బంగారు వంటి ఈ బోధ అంగీకరణలు ఉండేటువంటి ఈ గ్రూప్ లో అటువంటి వాళ్ళని కలపడం అనేది పానకంలో పుడకలాగా వినే వాళ్ళని చెరుపుతారు, వాళ్ళు వినే వాళ్ళని చెరుపుతారు కాబట్టి అవసరం లేదని మీరు చెప్పిన మాట వారు కూడా చెప్పారు నాకు. డిఫరెంట్ గా అదే చెప్పారు. వాళ్ళు అచల గురు శిష్యుల దగ్గరికి చేరుతారు, వెంగళి అని పేరు పెట్టారు వాళ్ళకి. అటువంటి మనస్తత్వానికి కృష్ణ ప్రభు భంగపరచదలచేటి ఆ వెంగళులకు చెప్పకుమని వేడెద నిన్ను, మీరు నన్ను వేడింది ఇదే, నేను ఈ బోధ యందు ఉండనీయకుండా ఎరుక మహాత్మ్యమైన వాళ్ళకి తెలిసిన తెలివితో వాళ్లే గొప్ప వాళ్ళని అనిపించుకునే ప్రయత్నంతో వాళ్ళకి ఏం కావాలి, గుర్తింపు కావాలట. దానికి ఏం చేస్తారు, సమాజంలో బాగా అద్భుతంగా బోధిస్తున్నటువంటి ఒక వ్యక్తిని చేరి అటువంటి వాళ్ళను వాళ్ళ ఇమేజ్ దెబ్బతీయడం వీళ్ళ పని. అది వీళ్ళకు ఉంటుంది, వాళ్ళకి నాకు ఇమేజ్ ఉందని ఉండదు వాళ్ళకి. గుర్తించగలిగినటువంటి వారు మీలాంటి సత్వగుణ సంపన్నులు అంతే. సత్వగుణ సంపన్నులు వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గర రానిరు. చూడండి, అదే అంటే మీకు అనుభవం ఉంటుంది. అంటే ఇప్పుడు తిరుపతి నాగేశ్వరరావు గారికి అదేదో 8 గ్రూపులు ఉన్నాయంట కదా, శ్రీ మించిన అచల బోధ అనే గ్రూపులు 8 ఉన్నాయట. ఆయనకు అన్ని గ్రూపుల నొప్పి తెలుసు కాబట్టి నిన్న ఆయన అడిగితే కూడా నేను కలపండి పర్వాలేదన్న, దానికి ఆయన ఆన్సర్ ఇచ్చాడు. మీకేం గురువు గారు, మీకేం తెలుసు, మీరు ఏ గ్రూప్ కి సంబంధం లేకుండా మీ పాటు మీరు కాలేజీకి పోతారు వస్తారు కాబట్టి మీరు కలపమంటారు, మీరు ఒకే గ్రూప్ లో విన్నారు కాబట్టి ఆ బాధ మాకు తెలుసండి. మీరు ఇంకో మాట అన్నారు, నా మాట నాకే అప్పచెప్పేశారు వాళ్ళు. అడ్మిన్ల సంఖ్య ఇప్పుడు 18 ఏదో ఉంది, 12, 18 ఉంది. అడ్మిన్ల సంఖ్య పెరగకూడదు అని కూడా మీరే చెప్పారు కదా. గ్రూప్ లో ఎంతమందిని కలపండి, ఇటువంటి వాళ్ళకి అడ్మిన్లు ఇస్తే ఏదంటే పోస్టులు అది పెట్టి నాశనం చేస్తారు. వినే వాళ్ళకు కూడా కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళనంతా వినకుండా చేస్తారు కాబట్టి వీళ్ళని కలపకూడదు అని ఆయన కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చినాడు నాకు. అంతేనండి, చండాలమైన సినిమా ఎవరు చూస్తాడండి. మీరు చెప్పినట్టే చెప్పారు కూడా. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి అచల పరిపూర్ణ ప్రబోధ. మరి పరశువేది దగ్గరికి పోతే ఇనుము బంగారం అవుతుంది కదా, ఆ పోలిక చెప్పేటువంటి అంతటి గొప్ప ఈ పరిపూర్ణ ప్రబోధలు ఎంతో మంది తరిస్తున్నటువంటి ఈ పరిపూర్ణ ప్రబోధలు అటువంటి వాళ్ళను దగ్గర కూడా చేర్చబోకండి. భంగపరచదలచేటి సభను ఉద్దేశించి చెబుతూ సభలో ఉండే వాళ్ళ మనసును కలచివేసే ప్రయత్నం చేస్తారు. విన్నీడు దానివల్ల ప్రయోజనం లేదు ఎవరికి, విన్నీడు. కాబట్టి ఆ గరిత ఇప్పుడు అదేదో మొదటి అధ్యాయంలోనే చెప్తాడు కృష్ణ ప్రభువులు కందార్థ దరువులు, గ్రామ సింహము ఈలోజు, దానికి సింహం అని బిరుదు పెడతాడు. గ్రామ సింహం అంటే కుక్క. అదేం చేస్తుందంటే ఇంట్లో చేరి అంతా గలీజ్ చేసి పెడతాది, మొత్తం కొండలంతా దొల్లిచ్చేస్తుంది. గరిత అంటే ఇల్లాలు. ఏమండి ఏంటి గురుగారు? గరిత అంటే ఇల్లాలు. ఆ కుటుంబ స్త్రీ ఆ కుక్క పోయిన తర్వాత ఆ గరితలంతా అంటే గరిత అంటే కుటుంబ స్త్రీ ఆ కుండలంతా చక్క చేసుకుని ఇల్లు శుభ్రం చేసుకుంటాను. అట్లా నేను అన్ని గ్రూపుల్లో మెయింటైన్ చేసేది నేను కదా, మీకేం తెలుసు అండి, అటువంటి వాళ్ళని నేను ఈ గ్రూప్ లో చేర్చనండి అని చెప్పేసినాడు ఆయన ఒకటే మాట. అట్లా ఎప్పటికీ మీరు చెప్పినట్లుగానే ఈ వెంగళులకు ఈ బోధ చెప్పకండి అని వేడుకుంటున్నాను నిన్ను అని మీరు వేడినట్లే కృష్ణ ప్రభువులు కూడా ప్రజలందరినీ వేడుకుంటున్నారు. పరిపూర్ణ బోధ భావం సంక్షిప్తంగా చూడండి. పరిపూర్ణ బోధ స్పష్టంగా తెలిసి నేర్చుకుంటున్నటువంటి అచల గురు శిష్యుల దగ్గరికి వీళ్ళు వస్తారండి. బోధ అంగీకరణులను చేరి చెప్పాయని చెప్తూ ఉంటాడు, వినేవాళ్ళు అద్భుతంగా వింటూ ఉంటారు. వాళ్ళు వినేటువంటి వాళ్ళలో ఉండేటువంటి ఆ సందేహాలంతా తొలగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో చేరుతాడు వీడు.
ఆలోచించి నిదానంగా వచ్చేటువంటి సమయంలో చేరి వీళ్ళిద్దరిని కలత పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తాడు. భంగపరచదలచేటి ఆ వెంగళులు వాళ్ళకి బిరుదు అనమాట ఇది. వెంగళి వాడి వెర్రి వాడికి తెలియదు. ఈ వెంగళులకు ఈ బోధ చెప్పబాకండి, వాళ్ళని ఇక్కడ చేర్చబాకండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని కృష్ణ ప్రభువులు మనల్ని వేడుకోవడమే ఈ యొక్క 164వ కంద పద్యానికి అద్భుతమైనటువంటి భావం అండి. మరి ఎవరిని వేడుకోవాలి? సదా అమల గురుని, సదా విమల గురుని. తర్వాత ఎవరిని వేడుకోవాలి మనము అంటే, ఎవరిని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే సదా అమల గురువు. సదా అమల గురువు ఎట్లుంటాడు అనేది 165వ కంద పద్యంలో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ 18వ అధ్యాయం 39-40 శ్లోకాలలో చరమ సందేశం, సుఖాన్ని గురించి చరమ సందేశం తెలుసుకోబోతుంది. సుఖం గురించి చరమ సందేశం. సుఖం గురించి చరమ సందేశం చెప్తాను, ఇది ఇట్లే ఉంచండి. మనం సుఖాలు 3 రకాలు అనుకున్నాం కదా. అవునండి. సాత్విక సుఖం, రాజస సుఖం, తామస సుఖం. అవునండి. వాటికి ఈరోజు చరమ సందేశం. చరమ సందేశం అంటే చెప్తాను, రాసుకోండి శ్రోతలందరూ కూడా ఇంపార్టెంట్. సాత్విక సుఖం, రాజస సుఖం, తామస సుఖం. వరుసగా 1, 2, 3 రాసుకోండి, చెప్తాను. సాత్విక, రాజస, తామస. ఇప్పుడు సాత్వికకి ఎదురుగా నేను చెప్తాను, చూడండి, రాయాలన్న వద్ద ఆలోచించండి. సాత్విక సుఖం అంటే ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ విత్ విజ్డమ్. నాలెడ్జ్ విత్ విజ్డమ్. ఓకే. నాలెడ్జ్ విత్ విజ్డమ్ అంటే అతని జ్ఞానము శాంతితో కూడి ఉంటుంది. విజ్డమ్. అవునండి, శాంతితో కూడింది విజ్డమ్ ఒక రకంగా చెప్పాలంటే. నాలెడ్జ్ విత్ విజ్డమ్ ఇస్ సాత్విక సుఖం. ఓకేనా? అది తెలుసుకున్నాం మనం పూర్తిగా. అంటే మానవుడుగా ఉంటాడు, వాటిలో సత్వగుణం ఉంటుంది కానీ గుణాతీతంగానే ప్రవర్తిస్తాడు, అస్పర్శయోగంతో ప్రవర్తిస్తాడు. భగవద్గీత అంతా విని చక్కగా నేర్చుకుని చక్కగా అలా ఆచరిస్తున్నాడు కాబట్టి అది ప్రవర్తిస్తూ కూడా శాంతితో ప్రవర్తిస్తాడు. దట్ ఈస్ సాత్విక సుఖం. అది అంటే ఇది 3 రోజులుగా నా అనుభవం. అవునండి, అంతే. నెక్స్ట్ నెంబర్ 2. అదేంటి రాజస సుఖం కదా. దీన్ని నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్. అది నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ అంటారా? ఓకే. వెరీ డేంజరస్. పక్కన అది కూడా రాయండి. నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ ఇస్ వెరీ డేంజరస్. దిస్ ఇస్ సాత్విక సుఖం, రాజస సుఖం. ఓకే. సరిపోయినా? అంటే 2 రోజులుగా మనం నేర్చుకున్న సారాంశం ఇంతే. నేను చూడండి, చరమ సందేశం అంటే చెప్పాలి కదా. అంతే. ఓకే ఓకే ఓకే. నాలెడ్జ్ విత్ విజ్డమ్ ఇస్ సాత్విక సుఖం. నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ ఇస్ వెరీ డేంజరస్. ఇట్ ఈస్ రాజస సుఖం. సరిపోయినా? విషయ ప్రపంచం అంత సరిపోయింది కదా, ఇంకేమన్నా దానికి డౌట్ ఉంది? అవును, అంతే. ఇప్పుడు చెప్పబోయేది ఇగ్నోరెన్స్. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్, అజ్ఞానం. అజ్ఞానం. ఇప్పుడు ఇది కూడా నాలెడ్జ్. ఇప్పుడు రాయసం కూడా అజ్ఞానం కింద రాదంటారా? అది మీరు చెప్పండి గురుగారు. అంతేలేండి. అజ్ఞానం కింద వస్తే వాడు దుర్యోధనుడు అవుతాడు, కుంభకర్ణుడు అవుతాడు. అదే చెప్తాను చూడండి. కుంభకర్ణుడికి రావణాసురుడికి తేడా ఏమి? రావణాసురుడికి వాడు సోమరి, అంటే ఎప్పుడు నిద్రావస్థలో ఉంటాడు, యాక్టివిటీ ఉండదు వాడిలో. రావణుడిలో యాక్టివిటీ ఉంటుంది, కాబట్టి డేంజరస్ యాక్టివిటీ. అది 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 ఆడ. రైట్ రైట్ రైట్. ఓకే, మరి అయితే రాసుకోండి. సాత్విక సుఖానికి ఎదురుగా రాముడు. ఓకే. నాలెడ్జ్ విత్ విజ్డమ్ ఈజ్ రామ. అవును. నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వెరీ డేంజరస్. రావణ. ఓకే. అంటే ప్రతీకాత్మకంగా ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు అంటే సింబాలిజం, సూచన. ఇగ్నోరెన్స్ ఈజ్ తమో గుణం. కుంభకర్ణుడు. కానీ కుంభకర్ణుడి కంటే రాముడు ఎక్కువ కీడు చేస్తున్నాడే రాముడికి. అవునండి.
అంటే దీన్ని బట్టి బాధ లేదు. ఇప్పుడు అజ్ఞానం వల్ల బాధ లేదు, ఇన్ని తరిమేస్తాం. అట్లా అంటారా? రైట్ రైట్, ఓకే ఓకే. శిశుపాలుడి వల్ల పెద్ద బాధ లేదు, వాడు మాత్రమే చెప్పినాడు, వాడు పోతాడు వాడు. అది ఇప్పుడు ఈ రాయసు అనేవాడు టక్కర, ఇడు అంతా టక్కర మనిషి. ఓకే, తేనె పూసిన కత్తి. తేనె పూసిన కత్తి. అవును, అంతేనా? అంతే 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 గురు, అంతే. ఇప్పుడు నెక్స్ట్ తామసంలోకి వెళ్దాం. కమాన్. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. యదగ్రే చ అనుబంధే చ. అగ్రే చ అనుబంధే చ. సుఖం మోహనమాత్మనః. సుఖం మోహనం ఆత్మనః. నిద్రాలస్య ప్రమాదోత్థం. నిద్ర ఆలస్య ప్రమాద ఉత్థం. తత్తామసముదాహృతం. తత్తామసం ఉదాహృతం. ఈ మూడు, ఎందుకంటే ఈ మూడుగా డివైడ్ చేసేది ఇంత లాస్ట్. ఇంకా మూడుగా డివైడ్ చేసే పని ఉండదు. ఇంకా నెక్స్ట్ చాతుర్వర్ణ్యాలు వస్తాయి. 4 వర్ణాలు అంటే ఏంటి? సమాజం అంటే సమాజంలోకి వచ్చేస్తాడు. బోధ, ఇంకా బోధ 40 శ్లోకంతో ఈ రోజుతో అయిపోతుంది. 39-40 శ్లోకాలతో బోధ కంప్లీట్ అవుతుంది. సందేహాలున్నా ఈ రోజు అడగొచ్చు, అందుకనే దీనికి ఎక్కువ టైం. ఈ రోజు 40 శ్లోకాలు, 39-42 పూర్తవుతాయి ఇవాళ. తామస సుఖం చెప్పి టోటల్ భగవద్గీత సారాంశాన్ని కంప్లీట్ గా 40 శ్లోకంలో ముగిస్తాడు. అక్కడికి ఒక ఘట్టం. కాబట్టి నీకు చరమ సందేశం అని చెప్పి, నాలెడ్జ్ విత్ విజ్డమ్ ఈజ్ సాత్వికం, నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వెరీ డేంజరస్, ఇట్ ఈస్ రాజసం. అవునండి. ఇగ్నోరెన్స్ ఈజ్ తామస సుఖం. ఓకే. ఈ తామస సుఖం అంటే ఎట్టుంటుంది చూడండి. యత్ సుఖం, యత్ సుఖం చూడండి. యత్ ప్రారంభ పదం, యదగ్రే ఉంది కదా. యత్ ఏదైతే, సుఖం అగ్రే ప్రారంభంలో. ప్రారంభంలో గాని చూడండి, ప్రారంభంలో బాగుండి పోను పోను దాని బండారం బయటపడేది రాజసుఖం. అవునండి. ప్రారంభంలో బాగుండి పోను పోను మరణానికి దారి తీసేది, చాలా ప్రమాదంగాను ఆలస్యంగాను నిద్రతోనూ ఉండేది తామస సుఖం. రైట్. వీడు నేనే గొప్ప అని ప్రకటించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడు వీడు, వాడు రాజసుడిలాగా. ఇప్పుడు వాడు మునిగిపోతాడు, వాడికి తెలియదు, వాడు అజ్ఞానం, వాడు అంతే. ప్రారంభంలో అనుభవ సమయంలో కూడా అనుబంధే అంటే ఆ సుఖంతో వాడు తాదాత్మ్యత చెందుతున్న సమయంలోనూ అనుబంధేచ పరిణామంలో ఏమవుతుందంటే ఆత్మనః మోహనం. ఆ ఇంద్రియ తాదాత్మ్యత ఎక్కువయ్యి వాడు దాంతో మోహిస్తాడు. మోహం చెందడం అంటే అది. తాగుబోతుంటాడు, ఇంకొక తాగుబోతుని చిన్నగా ఆకర్షించి వాడిని కూడా వీడు చెడుపుతాడు. ఇది కూడా తమోగుణమే కదా, దానికి ఆకర్షణ పడ్డాడంటే వీడు తమోగుణమే. ఎంతమంది చుట్టుపక్కల ఏ ప్రవర్తనలో ఉన్నప్పటికీ తాను మరి నిలకడగా ఉండేటువంటి వాడి ప్రవర్తన నిజమైనటువంటి ప్రవర్తన. కానీ వాడిని చూసి ఇది కూడా వాడితో కలుసుకుంటప్పుడు ఇది ఆ గుణం కలిగినోడే కదా. అంతే. కానీ తామస కంటే రాయస్ ఏ రకంగా బెటర్ అంటారు? నేను బెటర్ అంటే రెండు అజ్ఞానమే. కానీ ఇప్పుడు వీడికైతే అర్హత ఉంటుందేమో, సాత్వికంలో రావడానికి అర్హత రాయస్ వాడికి ఉంటుంది, తామసానికి ఉండగా. అట్టంటారా? చెప్తాను. తామసంలో ఉండేవాడికి పరిపూర్ణ బోధ పూర్తిగా చెప్పకూడదు. మీరు అన్నట్టు రాజసంలో ఉండేవాడు ఎప్పటికైనా సత్వగుణంలోకి వాడికి వాడుగా వస్తేనే తర్వాత గురువు గ్యారంటీ ఇవ్వగలడు. ఇది చక్కని మాట అండి. వాడికి వాడిగా రావాల్సిందే, అంతే అంతే. దుర్యోధను ఎవరు పిలిచేదా? అవును, అంతే 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 గురుగారు. బాగుంది. దీనికి వచ్చే అవకాశమే లేదు, తమో గుణంలో ఉండేవాడికి అవకాశమే లేదు. అవును గురుగారు, చెప్పినా ఉపయోగం లేదు. అది వాడి కథ. మోహనం అంటే పూర్తిగా నిజానికి గుణం బంధించదండి, గుణ భావన బంధిస్తుందండి. గుణ భావన బంధిస్తుంది. అవును, భావన భావించబడితే అండి. గురుగారు గుణభావం ఉంటేగా అదే చెప్తాండి. అది మరి గుణం బంధించదో గుణభావం బంధిస్తుంది అంటంలో అర్థం ఏంటి అని అర్థం కదా. చెప్తాను. కర్మ బంధిస్తుందా, కర్మ భావన బంధిస్తుందా? అది కరెక్ట్.
అది కర్మ భావమే బంధిస్తారు. రైట్ రైట్. అదే విధంగా గుణం కూడా మూడుగా డివైడ్ చేసి చెప్పింది. తెలుసుకొని ఈ 3 గుణాలు కూడా శూన్యమే. అంటే వ్యక్తం అయితే బంధిస్తుంది అంటారా, అవ్యక్తంగా ఉంటే బంధిస్తుంది అంటారా? అవ్యక్తంలో కూడా గుణం ఉంటది. ఉంటుంది. అది మనం ఎవరికి హాని చేయదుగా. హాని చేయదు అని అనుకుంటాం కదా మనం. అది హాని చేయకుండా ఉండేంత వరకు కూడా అందులో గుణం ఉంటది. కావూరి నాగేశ్వర ప్రసాద్ భౌతికంగా కనిపించక ముందు కూడా శూన్యంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి. నో డౌట్. దానికి అతీతమైనటువంటిది తెలిసిన ఆయన సద్గురు. అవును. కాబట్టి గుణానికి నిర్గుణం అంటే కూడా గుణమే. నిర్గుణం కూడా గుణం ఎలా అవుతుంది? గుణం లేదే నిర్గుణం కదా. రెండు ఒకటే అవి. అంటే ఒక పర్టికులర్ గుణం లేకుండా ఉందనా అట్లా అంటారా? కాదండి, 3 గుణాలు కూడా నాగేశ్వర ప్రసాద్ శరీరం వచ్చిన తర్వాత అభ్యాసం చేస్తున్నారు. నాగేశ్వర ప్రసాద్ గారి నామరూపాలకు ముందు మీరు కూడా నిర్గుణమే. నిర్గుణం అంటే అకర్త అంటారా? కాదు. మరి గుణానికి నిర్గుణానికి డిఫరెన్స్ ఏంటి? నిర్గుణంలో కర్త ఉంటాడు. ఓహో. గుణాతీతంలో కర్త ఉండడు. నిర్గుణంలో కర్త ఉంటాడు. బాగుందండి. నిర్గుణంలో కర్త ఉంటాడు, గుణాతీతంలో కర్త ఉంటాడు. రైట్. నిర్గుణంలో ఉండే 3 గుణాలనే ఇప్పుడు చెప్తా ఉండేది. 3 గుణాల్లో ప్రవర్తించేటప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంతో ప్రవర్తిస్తున్నప్పటికీ అతనికి కర్తృత్వం ఉండకుండా కర్తృత్వం లాగా మనకు కనిపిస్తాడు, కానీ అటువంటి వాళ్ళకే తెలుస్తాడు అతనికి కర్తృత్వం లేదు అని. ఓకే. చెప్పచ్చు. మీకు స్పష్టంగానే చెప్పారు నిన్న. ఇటువంటి న్యూసెన్స్ మనకి ఎందుకు గురువు గారు? వెరీ గుడ్, రైట్. అయినప్పటికీ అతనికి అది అంటదు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గుణాతీతంగా ఉంటాడు కనుక దాని వల్ల యుద్ధం వల్ల వచ్చిన హాని ఇతనికేం అంటదు. అది అట్లా అంతే. అదే విధంగా అట్లా అంతే. మానవ ఉపాధిలో ఉండినప్పటికీ అంటకుండా ఉంటాడు గుణాతీతుడు. అవును. ఇక్కడ అట్ట కాదు. తమో గుణంలో ఉండేటువంటి వాడు ఏంటంటే ఆ జన్మ సంస్కారం, వాడికి ఎన్ని జన్మలు కావాలనో తెలియదు. వాడు ఖచ్చితంగా మళ్ళీ పశుపక్షాదుల జన్మలో ఉంటాడు వాడు అనేది మనకు గుణత్రయ విభాగంలో చూసాం. కాబట్టి ఈ సుఖము ఎట్లా బంధిస్తుందంటే, నిజానికి అది బంధిస్తుంది అన్నారు కదా, వీడే దాంట్లో ఇరుక్కుంటున్నాడు పోయి. నిద్ర ఆలస్య ప్రమాద ఉత్తము అంటే పెంపొందును. సెకండ్ లైన్. ఈ గుణంలో తమో గుణంలో ఏముంటదంటే నిద్ర ఆలస్యము ప్రమాదము ఉత్తము పెంపొందును. ఓకే. మరి నాకు కొన్ని సంవత్సరాలుగా ఎందుకు మరి సరిగ్గా బ్రహ్మ ముహూర్తంలోనే అది ముందు నుంచి వచ్చేస్తుంది. అది 3 గంటలకు 2 గంటలకు మెలకు వచ్చేసింది. పోయి కంప్యూటర్ లో కూర్చొని ఈ వేదాంతానికి సంబంధించిన పుస్తకాలంతా తిరిగేసేదన్నమాట. ఎంత పూర్వజన్మ సుఖోతం కాకపోతే అంత పట్టుదల ఎట్టొస్తుంది. అది తిప్పి ఆ తర్వాత ఏమైందంటే ఈ పరిపూర్ణ దర్శిని రాసేటప్పుడు ఈయన ముందు రోజు అడిగి పెడతాడు కురుపూడి నాగేశ్వరరావు గారు. అది ఏందో వీరికి ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థమే కాలేదే అనేసి నిద్రపోతా. అతనికి సమాధానం అర్ధరాత్రి 1 గంటకు వచ్చేస్తుంది. లేచి రాయకుండా ఉండలేను, మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ ఆయనకి చెప్పలేను. అర్ధరాత్రి అదే లేపేస్తుంది. అది పూర్వజన్మ సంస్కారం అంటే అదేనేమో, నాకు కూడా తెలియదు. ఇప్పుడు సహజంగా నిద్ర అయితే బంధిస్తుంది కదా గురువు గారు, బంధించుకుంటుంది. ఎవరికైనా బంధిస్తుంది. ఆ నిద్ర వేరు. బాగా వినండి. తమో గుణంతో బంధించే నిద్ర అంటే భౌతికమైన నిద్ర కాదు. మంచి విషయం గుర్తు చేశారు. పరిపూర్ణ ప్రబోధ చెబుతున్నప్పటికీ దాన్ని ఆవరణము అంటారు. ఇది మలము అంటారు దాన్ని. మీరు చెప్పేదాన్ని మలము. అది పరిపూర్ణ ప్రబోధ బోధిస్తున్న సమయంలో కూడా నిద్ర తెప్పిస్తుంది. అది వాడి పూర్వజన్మ సంస్కారం. అది కూడా వస్తుంది. ఇక్కడ దీంట్లో వస్తుంది. అది వ్యాఖ్యానంలో వస్తుంది. లేదు ప్రతిపదార్థం అయిపోయిన ఇప్పుడు నిద్ర ఆలస్య ప్రమాదములను పెంచి పోషించేటువంటి గుణము తామసము అని ఉదహరించబడినది. దీని ప్రతిపదార్థం చూడండి క్లియర్ గా. ఏ సుఖమైతే అనుభవ సమయంలోనూ పరిణామ సమయమునందును అంటే తాగేదానికి ముందు ఆకర్షించింది, తాగుతున్నప్పుడు ఇంకా బాగుంది అనిపిస్తుంది. అంటే మత్తు పానీయాలండి. ఓకే.
తాగేటప్పుడు ఆకర్షించింది, తాగేటప్పుడు ఇంకా బాగుంది అనిపించింది, తాగిన తర్వాత సమాజంలో ఉండే తిట్లంతా కూడా బాగానే ఉంది అనిపిస్తుంది వాడికి, మళ్ళీ తాగుడు మీదనే ఉంటుంది తప్ప వాడు మారేదని పరిస్థితి లేదు. అది ఎగ్జాంపుల్ మీకు. ఇది నిద్రను, ఆలస్యాన్ని, ప్రమాదాన్ని పెంచును. అంటే మీరు బాగుందండి. ఇప్పుడు ఇదేంటంటే ఈ సుఖం తాగే ముందు, తాగినప్పుడు అంటే డ్రింక్స్ చేసేవాళ్ళని, తాగిన తర్వాత ఒకే స్థితి ఉంటుందండి నమ్మకం. కానీ ఇప్పుడు రాజసం ఉన్నాడికి కొంచెం తాగిన తర్వాత కొంచెం మార్పు ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు రాజసం కథ నిన్న అయిపోయింది. ఓకే, ఇక్కడికి డిఫరెన్సియేషన్ కోసం అది వాడుగా వాడు మారే వీలుంది. అంటే అది ఫీల్ అవుతాడా, ఇది మానేయాలా, ఇది నాకు తలకాయ వచ్చింది నేను అనుకున్నవాడు రాజేస్తాడు కదా. అవునండి. ఓకే ఓకే. రాజస గుణంలో ఉండేవాడికి వాడు మళ్ళీ సత్వగుణంలోకి రావాలనే ఐడియా వాడికి వచ్చి సత్వగుణంలోకి వస్తే అప్పుడు గురువు దొరుకుతాడు, అప్పుడు మానేస్తాడు. అది మానేసే అవకాశం అది కూడా మన చేతిలో లేదు, వాడి చేతిలోనే ఉంది. అది వాడి చేతిలో అంతే. ఇక్కడ తామస గుణం అంటాడు కాదు, తామసం అంటాడు కాదు. దాంట్లో మునిగితే ఎన్ని జన్మలకైనా మరి జన్మ మరణ చక్రంలో ఉండాల్సిందే అంతే. వాళ్ళకు వచ్చే జన్మ ఏదని చెప్పారు మనకు, మన దీంట్లో గుణత్రయ విభాగంలో చెప్పారు కదా. గుణత్రయ విభాగం అంటే 14వ అధ్యాయం కదా. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో అటువంటి వాడికి ఏం జన్మ వస్తుందని చెప్పారు చూడండి. తమో గుణమున్నప్పుడు మనుజుడు మరణించినట్లయినచో పశుపక్షి క్రిమి కీటక జన్మలు జన్మించుచుండునయ్యా. 15 శ్లోకం నెంబర్ 15 చూసుకుంటాం. వాడికి ఎటువంటి జన్మలు వస్తాయి తమో గుణం ఉండేటప్పుడు అంటే, మీరు అడిగారు కాబట్టి కంపేర్ చేసుకున్నాం. రజసి ప్రళయం గత్వ కర్మ సంగిషు జాయతే. రజోగుణంలో మరణిస్తే మీరు అన్నట్టుగా సత్వగుణంలోకి వచ్చేటట్టుగా కూడా వాడు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ మానవ జన్మ వచ్చే వీలుంది, వాడు చేసిన మంచి పనులు కూడా ఉంటాయి కాబట్టి. తథా ప్రలీనస్తమసి. అట్లాగే తామస గుణం అంటే మూఢయోనిషు జాయతే. మూఢయోని అంటే తమో, రెండు కలిపి ఒకే శ్లోకంలో పెట్టారు. మీలాంటి సందేహం నివృత్తి చేసుకునే వాళ్ళ కోసమని. రజోగుణమున్నప్పుడు మనుజుడు మరణించినట్లయినచో సకామ కర్ములైన మనుజుల ఇంట జన్మించగలరు. ధృతరాష్ట్రునికి కొడుకుగా జన్మించాడు. ఎందుకు? రజోగుణం ఉండడం వల్ల. అదే తమో గుణం ఉంటే ఏం చూడండి, తమో గుణమున్నప్పుడు మనుజుడు మరణించినట్లయినచో. ఇప్పుడు కుంభకర్ణుడు మరణిస్తే ఎట్టుంటది? ఎగ్జాంపుల్ అండి ఇది. పశుపక్షి క్రిమి కీటక జన్మలు జన్మించుచుండునయ్యా. క్లియర్ గా పెడతాడు, చెప్తాడు ఆ విషయంగా. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్. జన్మలకి మిమ్మల్ని పశువు పక్షులు క్రిమి కీటకాలుగా పుట్టిస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు మనకు 19వ శ్లోకంలో. 18వ శ్లోకంలో క్లియర్ గా చెప్తాడు. తానహం ద్విషతః క్రూరాన్ చెప్పారు చూడండి. జన్మలకి 19వ శ్లోకంలో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. మరి తామస గుణంతో ఏ రకంగా జన్మించాడు గురుగారు? తామస గుణంతో జన్మించగల కారణం ఏంటంటారు మరి ఇడు కుంభకర్ణుడు? మళ్ళీ చూడండి, ముగ్గురికి కారణం లేదండి, వాడికి వాడే కారణం తండ్రి. అసలు తామస గుణంలో ఉన్నవాడిని పశుపక్షాదులుగా జన్మిస్తాడు తిరిగి. మీరు ఇప్పుడు వచ్చేసేయండి, ఇది అవసరం లేదు మనకు. ఓకే, జ్ఞానేశ్వర్ దగ్గరకు వచ్చేసేయండి, మీకు క్లారిఫికేషన్ ఇచ్చేసి వస్తాను. అట్లా జ్ఞానేశ్వర్ దగ్గరకు వచ్చేయండి. గుడిపూడి నాగేశ్వరరావు గారు, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు గుణాలను మీకు ఉదహరించింది గుణాతీతంగా ప్రవర్తించడానికి. అంతే. ఓకే, ప్రయోజనం అదే. ఓకే, అది కానీ ఇది ఉదాహరణలు మాత్రమే. అంతే అంతే. నేను వెనక్కి తిప్పి మీకు రెఫరెన్స్ చెప్పేటప్పటికి మీరు దానికి ఇంకా వెనక్కిపోతున్నారు. అదే అది మళ్ళా బ్యాక్ వస్తాడు తామస గుణం వాడంటే, తామస గుణంలోకి ఎట్ట వచ్చాడు అనేది మంచి ప్రశ్న చెప్తానండి. తామస గుణంలోకి ఎలా వచ్చాడు అనేది ప్రశ్న. చూడండి, ఈ యొక్క తామస, రాజస, సాత్విక ఈ 3 గుణాలని కూడా చెప్పడం ఎందుకునంటే అచల పరిపూర్ణాన్ని పరిచయం చేసి జన్మ భ్రాంతిని తొలగించడం కోసం. ఓకే,
అంతేగాని కుంభకర్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, రాముడు వీళ్ళందరిని గురించి మాట్లాడుతూ ఉండేవాడే నేనే. నాలోనే ఆ గుణాలంతా ఉండేది. అవును, నాలోనే త్రిగుణాలు అంతే. కాబట్టి మీరు రెండో పర్సన్ నుంచి విన్నారంటే డైరెక్ట్ గా గుణాతీతాన్ని అవగాహన చేసుకుని నాలెడ్జ్ విత్ విజ్డమ్ గా ఉంటాను. అంతేనండి. నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ రజోగుణం, ఇగ్నోరెన్స్ ఇస్ తమో గుణం. అవును, తమో గుణాన్ని పోగొట్టుకుంటే జ్ఞానేశ్వరి భగవద్గీతలో దీనికి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు తమో గుణం ఎందుకు వచ్చిందని ఆలోచిద్దామా, తమో గుణాన్ని పోగొట్టుకునే పని చేద్దామా? తమో గుణం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా? అదే చెప్తాడు చాలా చోట్ల. వేదాంతంలో చాలా చోట్ల వస్తాయి. ఇప్పుడు మీ ప్రశ్న అదేమి ఇదేం కాదు, పరిహరించదగింది ఏం కాదండి. ఈ ప్రశ్న వేదాంతంలో చాలా చోట్ల వస్తుంది. ఎందుకు వచ్చింది ఇంత పనికిరమాలినటువంటి పరిస్థితి, నాకు ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తాడు ఒక దశలో శిష్యుడు. అంటే తామసమే కాదు, రాజసమైన సత్వగుణమైన ఎందుకు వస్తున్నాయి అనేది అని ప్రశ్నిస్తాడు అనమాట. అప్పుడు చెప్తాడు, అప్పుడు గురువు చెప్పే ఆన్సర్, సద్గురువు చెప్పే ఆన్సర్ చూడండి. ఇప్పుడు రోగం వచ్చింది, మనిషికి ఒక రోగం వచ్చిందండి. అర్జెంట్ గా రోగం నయమయ్యేది ముందు చూడాలా, రోగం ఎందుకు వచ్చింది అనేది ముందు చూడాలా? నయమైతే చూడాలి, కానీ ఆ రోగం ఎందుకు వచ్చింది అనేది కనుక ఎనాలిసిస్ చేస్తే కదా ముందు ఇచ్చేది వాడు డాక్టర్. మీకు ఆన్సర్ చెప్తారు. మా ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నేనే దగ్గరుండి సమ్మర్ హాలిడేస్ లో కంప్లీట్ గా మా ఆవిడని, పిల్లల్ని వాళ్ళమ్మ గారింట్లో వదిలేసి, మా అన్నకు సేవ చేసి, సాకరీ చేసి 3 నెలలు సమ్మర్ హాలిడేస్ లో ఉండి, అది కాకుండా సెలవు పెట్టి అన్ని చేశాను. మీరు దీంతో దాన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు కంపేర్ చేసుకొని మీరు అవగాహన చేసుకోవాలండి. అట్లాగే తప్పకుండా. బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందంటే సెల్ ఫోన్ ఎక్కువ ఉపయోగించడం వల్ల వచ్చింది అని చెప్పారండి. అంతలో వదలలా మేము. ఆ ట్యూమర్ ని తీసి ఒక సంచిలో, ఒక సీసాలో పెట్టి దాన్ని నిమ్హాన్స్ కి పంపించాం. బెంగళూరు నిమ్హాన్స్ అని ఉందంట అక్కడ. అక్కడ చెప్తారంట కారణం అంతా. ఇప్పుడు మళ్ళీ ఆ రిపోర్ట్ల గురించి మళ్ళీ ఎతకలేదు ఆయన. బ్రెయిన్ ట్యూమర్ బాగా అయింది. మళ్ళీ వచ్చి 4-5 సినిమాలు తీశాడు, అట్లే పెట్టుకున్నాడు. మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళారు. మళ్ళీ డిప్యూటీ సీఎం. మామూలుగా ఈ జీవనంలోకి వచ్చేసి బాగా హాయిగా ఉన్నాడే తప్ప, ఇప్పుడు నా బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంటి అనే ప్రయత్నం ఇప్పుడు చేస్తాడా? చేయడు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. ఏమని జాగ్రత్తగా ఉంటాడు? ఆలోచనలు పెంచుకొని ఫోన్లు ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండి మళ్ళీ జన్మరహితానికి సద్గురువు దగ్గరికి ప్రయత్నించేదానికి ఇప్పుడు రామేశ్వరం పోయినాడు. అది అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది దాని గురించి ఆలోచించుకుంటుంటామా? గమనించండి. నెక్స్ట్, నాన్నగారికి చిట్ట చివరి అదే హెపటైటిస్ సి అన్నారు. అది వయసు అయిపోయింది అంతే. అంటే భగవద్గీత గీతా మకరందం లాస్ట్ 18వ అధ్యాయం ఎత్ర యోగేశ్వర కృష్ణ వ్యాఖ్యానం పూర్తయింది. అట్లే వాలిపోయారు కుర్చీల కిందికి. పోతే ఏదో ఒక నిందలేంది బొందిపోదనే ఒక సూత్రం, ఒక సామెత చెప్తూ ఉంటారు. అట్లా అక్కడ డాక్టర్లు బళ్ళారి హాస్పిటల్లో పేరు మోసిన పెద్ద హాస్పిటల్ అక్కడ చేరిస్తే వాళ్ళు ఇది హెపటైటిస్ సి అని, ఇది బ్లడ్ లోనే ఇది కలిసిపోయి ఉంటుందండి, దీనికి ఇంకా ట్రీట్మెంట్ లేదు, మీరు తీసుకెళ్లిపోతే అంబులెన్స్ తీసుకుని మీరు స్వగ్రామానికి వెళ్ళిపోతే 4-5 రోజులు పోతుంది అంతే, అదేం ఇబ్బంది లేదు, మీరు ఎవరికి చెప్పాలని చెప్పుకోండి, ఇంకా ఇది కన్ఫర్మ్, ఊరికి హాస్పిటల్కి తిరగబాకండి, ఇంకా 4-5 రోజులు శ్వాస ఆడుతుంటుంది అంతే, అది పోయింది అంతే, దానికి ట్రీట్మెంట్ లేదు, మీరు వెళ్ళిపోండి అన్నట్టు. అంతేగాని ఇప్పుడు దానికి ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అంటే దాన్ని తీసి పంపించినారు, శాంపుల్ తీసి పంపించారు. ఇప్పుడు దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేస్తాం, ఇంకా మనకు ఇప్పుడు దానికి చేస్తామా? లేదు. నెక్స్ట్ నెంబర్ 3 లాస్ట్ ఎగ్జాంపుల్. మా మిస్సెస్, నా శ్రీమతి వాళ్ళ అక్క భర్త అనమాట, అంటే సడ్డుగుడు అంటారు కదా, సోదరుడు అవుతాడు. ఆయనకి కుడి కాలులో మోకాల వరకు తీసేశారు. అయ్యో. ఒక ఇక్కడ నారాయణాద్రి తిరుపతి. ఇప్పుడు అతన్ని అప్పుడు పేషెంట్ అన్నారు, ఇప్పుడు పేషెంట్ అన్నారు అనుకోండి, కుడి కాలులో మోకాల వరకు తీసేయాలన్నారు. ఆ తీసేసినప్పుడు ఈయనకి ఎందుకు వచ్చిందో వాళ్ళ శ్రీమతికి తెలుసు, అంటే మా మిస్సెస్ వాళ్ళ అక్కకు తెలుసు. రోజు తాగొద్దంటే తాగినాడు, అందుకని బొటన వేలుతో ప్రారంభమైంది, కాలంతా తినేసింది, మోకాల వరకు వచ్చేసింది, కట్ చేసి ఎత్తాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసు, హాస్పిటల్లో మళ్ళీ నారాయణాద్రిలో ఈ శాంపుల్ తీసి ఒక డబ్బాలో వేసి, ఇది ఎంత కట్టుకట్టి అంత అయినాక మీరు చెప్పిన పద్ధతే సేమ్
ఏమండి ఈ కాలు తీసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి దీన్ని పార్సల్ చేసి పెట్టాము, మీకు ఈయన ఇంకా పెట్టుడు కాలు పెట్టుకొని నడుస్తాడు, కానీ ఈయనకు మోకాల వరకు తీసేసాం కదా, ఎందుకు తీయాల్సి వచ్చిందో దీన్ని టెస్ట్ కి పంపిస్తాం, ఒక 5,000 కట్టండి అన్నారు. ఓ పోవయ్యా నోరు మూసుకొని, మాకు టెస్ట్ లో దేమో తెచ్చుకొని కూడా అన్నారు. అంటే ఇది ఎందుకు వచ్చిందో ఆవిడకి ఆల్రెడీ తెలుసు. మన ఆల్రెడీ చెప్పిన మాట వినకుండా ఎక్కువగా తాగడం వల్ల, తాగదొద్దని డాక్టర్ల మాట వినకపోవడం వల్ల వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గురువు మాట వినకపోవడం వల్ల జన్మ వచ్చింది. అది ఆన్సర్. అంతేనా? అంతే. గురువు విషయాలు వద్దురా బాబు అంటేనా వీడు విషయాల్లో పోతాడు. నా దగ్గర మీరు ఆన్సర్ పెరుక్కున్నారు కదండి. కాదు గురువు గారు, అంతే కదా, గురువు చెప్పి ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు చూడండి ఎందుకు వచ్చింది అంటే పోయిన జన్మలో గురువు గారి మాట వినకపోవడం వల్ల జన్మ వచ్చింది. సరిపోయిందే? అంతే అంతే. ఓకే, ఇది నా నుంచి వచ్చిన సమాధానం కాదు, మీరు అడగడం వల్ల వచ్చిన సమాధానం. అట్లా చెప్పి అది వద్దు పోయా, నా డబ్బులు గట్ల భర్తను తీసుకొని హాయిగా ఇంటికి వచ్చేసి భర్తకు సేవ చేసుకుంటా ఉంది, కాళ్ళు వెళ్ళి పక్కన పెట్టి. అయినా ఆయన ఇప్పుడు అది మాత్రం వదలలే పాపం. వదలలేకపోతున్నాడు, ఏం చేద్దాం? ఎన్ని పోయినా ఏం పోయినా అది వదిలేదు మాత్రం లేదు. ఎన్నైనా చెప్పు. టిఫిన్ అంగట్లో కూర్చొని ఉంటాడు, ఆయన కూర్చొని పెడితే 1000 రూపాయలు అయ్యే కలెక్షన్ 500 అవుతుంది, 500 ఆడికి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు టిఫిన్ ఇడ్లీ చేసి అమ్మితేనే, సంగటి చేసి అమ్మితేనే జీవనాధారం. కానీ ఆయన కాళ్ళు లేకపోయినా గుమ్మని ఇంట్లో కూర్చోయా, మేమే కష్టపడి తెచ్చేస్తామంటే కూడా నేను మీకు హెల్ప్ చేయొద్దు, మీకు షాప్ లో హెల్ప్ చేయాలి కదా మీకు, నేను వచ్చి కూర్చుంటాడు. ఇంకా నేను కాల్ లేదని నాకు అవమానిస్తారా మీరు? నన్ను తీసుకుని షాప్ లో కూర్చోబెట్టండి, నేను కూడా అందరికి ఇడ్లీ పెడతాను. మోకాల వరకు లేకపోయినప్పటికీ చిన్నగా వచ్చి గల్లా మీద కూర్చుంటాడు. ఆయన ఓనరే కదా, ఇంటి యజమాని కదా, మరి ఆ రోజు కలెక్షన్ తగ్గిపోతుంది. కుటుంబానికి హెల్ప్ చేస్తున్నాడా, కుటుంబాన్ని శిథిలం చేస్తున్నాడో మీరే మీకే తెలియాలా? కూర్చోపోయినా కూడా పోతాయి కదా, కూర్చోపోయినా కూడా పోతాయి కదా. అది ఎట్టయినా ఓహో మీకు అబ్బో మీరు ఇంకా ఫాస్ట్ పట్లాడి ఎట్టయినా సాయంత్రానికి బాట్ల ముందు నిలబడాల్సిందే బుజ్జిముండా. అంతే. బుజ్జిముండా బాటలు వచ్చి ముందర కూర్చోవలసిందే, ఎట్టయినా పోతుంది. ఓహో నాకన్నా మీరు ఇంకా ఫాస్ట్. ఓకే, జ్ఞానేశ్వరి పెట్టాడు చూడండి. కాబట్టి సంక్షిప్త సారాంశం ఏంటంటే ఈ యొక్క తమో గుణాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇది ఎందుకు వచ్చిందని ఆలోచిస్తూ టైం వృధా చేయబాకండి అని కుడుపూడి నాగేశ్వరరావు సందేశం. ఇంతకీ నేను ఇంతసేపు మీకు చెప్పినటువంటి సోది అనుకుని కొంతమంది అనుకోవచ్చు. లేదండి, అట్లే అర్థవంతమైంది కదా. చూడండి అదే సేమ్ దాంతోనే మొదలు పెట్టాడు జ్ఞానేశ్వరి. నిషిద్ధమైన పేయ వస్తువులను పానమనర్చుట వలన ఎందుకు వచ్చిందంటే ఇదే. పేయ వస్తువులు అంటే తాగకూడని వస్తువులు, పేయ వస్తువులు, తాగకూడని పానీయములు, అదేందో మీకే తెలియాలి. ఇంకా అంతేనండి. నిషిద్ధమగు పేయ వస్తువులు పానం అంటే తాగగలిగింది కాబట్టి నిషిద్ధమైన పేయ వస్తువులు అంటే మత్తు పదార్థాలను సేవించుట. నెక్స్ట్ తినరాని పదార్థములను తినుట. నెంబర్ 2 బాగుంది. హైయెస్ట్ 9 నిషేధాలతో 9 నిషిద్ధ పదార్థాలు చెప్పారు ఇతను. ఇతను దాని జోలికి పోకుండా ఉండలేడనమాట. అది నిషిద్ధమైన పేయ వస్తువులు అంటే మత్తు పదార్థాలు సేవించుట, తినరాని పదార్థములు తినుట. నెంబర్ 2 ఖాద్య పదార్థం అంటే తినే పదార్థాలను అర్థం. నెంబర్ 3 వేశ్యా సంపర్కము. స్వేచ్ఛాచారిణుల అగు స్త్రీల సాంగత్యము వల్ల లభించే సుఖం తామస సుఖం. అంటే మత్తు పదార్థాలు తాగడం వల్ల, తినరాని పదార్థాలు తినడం వల్ల, వేశ్యల సంపర్కం వలన వచ్చేటువంటి సుఖాన్ని తామస సుఖము అంటారు. నెంబర్ 4 హత్య చేసి ఇతరుల ధనమును అపహరించినందువల్ల పొందేటువంటి సుఖం తామస సుఖం. నెంబర్ 4 అది అడుగు చూడండి, అదే చదువుతుంది. నెంబర్ 5
తుచ్చులు చేసిన స్థుతిని వినుట వల్ల వచ్చే సుఖం తామస సుఖం. తుచ్చులు చేసిన స్థుతులు. ఓకే. అంటే ఇప్పుడు వాడు సుఖం వాడు పొగిడితే ఎవడికి కావాలా? వస్తానే పొగుడుతాడు. వాడు పొగుడుతాడంటే కొంచెం చెప్తాడు, తిడతాడని అర్థం. అది అర్థం. అంతేనండి. ఇంతకు ముందు వాడు వెంగళి అన్నాం చూడు, వాడు వీడు వెంగళి. ఇంతకుముందు పద్యంలో ఆ పద్యంలో చెప్పారు కదా వెంగళి అని. అటువంటి వాడు అదే శిశుపాలుడు అని చెప్పారు మనం ఆల్రెడీ. అది ఆయన్ని పొగిడేవాళ్ళు ఉంటారుగా. ఆయన వచ్చి అదే ఆయన్ని పొగిడేవాడు వాడు ఒకటే. కొంతమంది ఉంటారు ఆయన పొగిడేవాడు, అరే చేసేవాడు ఆయన వాడు కూడా ఉంటారు. అది ఆ ఇద్దరు కలిపి వాళ్ళు ఒకటే. అది తామస సుఖి వాళ్ళు. నంబర్ 6, బద్ధకము చేత సోమరితనము చేత పోషించబడేది. సోమరితనం. చెప్తాను మీకు. పరిపూర్ణ బోధ చెప్తూ ఉంటే హాయిగా వాడికి నిద్ర వచ్చేస్తుంది. అవును. అది అది వినడు వాడు వినడు దాన్ని. నంబర్ 7, కునికిపాట్లు వచ్చేటప్పుడు నిద్రపోయేటప్పుడు వచ్చేటువంటి సుఖమైన నిజమైన సుఖము అంటాడు వాడు. నంబర్ 8, అది ప్రారంభంలోను అంతంలోను జీవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞానోదయమే కలగదు. చివరి వరకు జ్ఞానోదయం లేదు. వాడికి మళ్ళీ పశుపక్షాదులుగా జన్మించాల్సిందే. వాడి కర్మ ఏం చేయలేను. అంతే, జ్ఞానోదయం అనేది కలిగే ప్రసక్తి లేదు. ఓకే రండి. వాడికి తమోగుణ వాడికి అసలు అవకాశం లేదు. రజోగుణ వాడైనా ప్రయత్నిస్తే అవకాశం, తమోగుణ వాడికి అవకాశమే లేదు. నిత్య జీవితంలో చాలా మంది చూస్తాం కదా. అది నిజ మార్గము పట్ల భ్రమయే కలుగుతుంది. అచల పరిపూర్ణ ప్రబోధ వాడికి పట్టదు. దాన్ని వక్ర మార్గం పట్టిస్తాడు అంతే. మరియు అది అనుచిత మార్గమును పట్టును. అనుచిత మార్గము సమాజంలో ఎంతమంది మధ్యలో కూడా వాడిని చక్కగా మీరు గుర్తించవచ్చు. అవును, అనుచితంగా వ్యవహరిస్తూ ఉంటాడు. 10 మందికి వ్యతిరేకంగానే నడుస్తాడు వాడు. అవునండి. కాబట్టి సహోదరుడైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు సద్గురు నిలయంలో మన ఇద్దరు సోదరులండి. ఆ సుఖాన్ని సంపూర్ణంగా నీకు తామసమని స్పష్టంగా తెలుసుకోవయ్యా. 9 ఉదాహరణలు చెప్పాను. కానీ చాలా ఉపయోగకరమైనది యాక్చువల్ గా గ్రహిస్తే. నేను ఇంకా ఈ విషయాన్ని 9 కంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 9 హైయెస్ట్. మిగతంతా చెప్పుకుంటా ఉంటే ఊరికే సమయం వృధా అవుతుంది అంతే. ఇంకోటి కూడా దీన్ని విస్తరించి నేను చెప్పను. చెప్తే ఎట్లుంటదంటే దీని గాథ ఇప్పటికీ అసభ్యంగాను నిందనీయంగా ఉండదు. దాన్ని మాట్లాడేదాన్ని నవల కాదని జ్ఞానేశ్వరు అంటున్నారు. అంతేనండి. ఈ విధంగా మూలమునందు ఒకే స్వరూపము కలిగి ఉన్న కర్మ ఫలముకు ఏ సుఖము కలదో వాడిని నిందించబాకండి. వాడి కర్మ ఫలం, వాడి జన్మ ఫలం అది. దీనికి కారణం కూడా చెప్పేశారు తండ్రి మీరు అప్పుడే. ఎందుకు వచ్చింది వాడికంటే పూర్వజన్మ సంస్కారం. పూర్వజన్మ సంస్కారం. మళ్ళీ మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మీ ద్వారానే కదా నా దగ్గర ఆన్సర్ వచ్చింది కూడా. అంతేనండి, పూర్వజన్మ సంస్కారం. గురువు మాట ఇంట్లే అది కూడా అదే కదా. ఇప్పుడు నేను పాఠం చెప్తా ఉంటే చాలా కోతులు వచ్చి పిల్లలు క్యారీలు కలబెట్టుకుంటా బ్యాగులు తడుకుంటా ఉంటాయి. ఆ కోతులన్నీ కూడా పోయిన జన్మలో మానవుడిగా ఉండేటప్పుడు చెప్పిన మాట కిచకిచని క్లాసులో చరిస్తే నేను పాఠం చెప్పేది ఎట్లా చెప్పేది అసలు. అప్పుడు ఆ మాట చెప్తే క్లాసులో పిల్లలు నిశ్శబ్దమైపోతారు. మనకు కూడా కోతి జన్మ వస్తుందేమో. అట్లా వాటికి ఇప్పుడు ఏం చేద్దాం? అది ముందు చెప్పినప్పుడు వినకపోయా. నాకు ఎటువంటివన్నీ తెలియదు కానీ జోకే చెప్పాను కానీ నేను ఆ మాట చెప్తానే కోతులంతా గుమ్ము నిలిపోతున్నాయండి బయట. నేనేం చెప్పేది, మనిషిగా ఉండేటప్పుడు మీరు వినలేదు. ఇప్పుడు కోతి జన్మ వచ్చిన తర్వాత నన్ను నా దగ్గర వచ్చి కిచకిచని క్లాస్ రూమ్ అంతా దొల్లాడితే మాత్రం నేను చెప్తే మీకు అర్థమవుతుంది. పోడండి అట్ట మళ్ళీ అని చెప్పి గుమ్ము నిలిపోతాయి. అదొక ఆశ్చర్యం నాకు. అట్లా వాడికి మనం ఏం చేయలేము. ఆ సుఖాన్ని చూడు, వాడి కర్మఫలం అది అంతే. అంతేనండి. కానీ శాస్త్రం ప్రకారం కూడా సరిపోతా ఉంది నాకు. జన్మ ఎందుకు వచ్చిందంటే కర్మ బట్టి అంట. అంతే. కాబట్టి మరి అది కూడా కర్మభేదం అనుసరించి 3 రకాలుగా తెలుసుకున్నాం మనం. గుణాలు సత్వ, రాజస, తామస. శాస్త్రీయంగా శాస్త్రానుసారం ఎక్కడెక్కడనో 18 అధ్యాయాలు చెప్పిన సారాంశం మొత్తం నా దగ్గర మీరు పలికించారు ఇవాళ. ఈ ప్రపంచంలో ఇది చీమ నుంచి ఏనుగు వరకు, చీమ నుంచి నీటి ఏనుగు వరకు, చిన్నవి పెద్దవి సమస్తమైన జంతువులు, సమస్తమైన వస్తువులు, రాళ్ళు రప్పలు మొత్తం కూడా పైకి తీయండి, కింద నుంచి ఈ జగత్తునందలి చూడండి. అయిపోయింది.
ఈ కర్మ చూడండి, కర్త కర్మ కర్మఫలం. కర్త కర్మ కర్మఫలం. అవును. ఈ మూడు మాటలు నా దగ్గర మీరు చెప్పించారు ఇంత ముందు. ఈ నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశం జన్మించక ముందు వాడు కర్త. ఓకే గురుగారు. ముందే కర్త వాడు. వాడు అకర్తం తెలియాలంటే మానవ జన్మ రావాల్సిందే. అంతేనండి, అంతే. శూన్యము కర్త, సర్వము కర్మ అండి. మీకు ఎన్నో అధ్యాయం నంబర్ 8 అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్తాడండి. భూత భావోద్భవ కరో అంటాడు. అక్కడ ప్రశ్నలు మొత్తం 7 ప్రశ్నలు సమాధానాలు అధ్యాయం. శూన్యం కర్త అంటారా గురుగారు? శూన్యం ఖచ్చితంగా ఖచ్చితంగా శూన్యమే కర్త, సర్వమే కర్మ. సర్వమే కర్మ అంటే దీన్ని ఎలా అన్వయించుకోవాలి? సర్వమే కర్మ అనేది శూన్యుడు కర్త, ప్రపంచం కర్మ. అన్వయించండి, అన్వయించేది ఏముంది? శూన్యం కర్త అండి. ఇది అర్థం కాదు నాకు. అర్థం కాలేదు. ఓకే, ఆకాశం నుంచి వచ్చేది ఏదైనా కూడా శూన్యం నుంచి వచ్చే ప్రతివాడు మనిషి చేతో కర్త అవుతాడు. రైట్, ఓకే. సర్వం కర్మ అంటే ఏంటి చెప్తాను. కర్త, కర్మ, కర్మ ఫలము అనేటువంటి త్రిపుటికి మించి ప్రపంచం లేదు. లేదు ప్రపంచం. అదే ఆ విషయమే తర్వాత చివరి శ్లోకం కన్క్లూజన్. ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్ గారు. వస్త్రం అనేది దారం పోగలేనా వేరేనా? ప్రపంచం అనేది శూన్యమేనయ్యా. అవును. అక్కడ కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. 7 ప్రశ్నలు 8వ అధ్యాయం ప్రారంభంలో 7 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 7 ప్రశ్నల సమాధానాల్లో ఉంది ఈ విషయం అంతా క్లియర్ గా. అంటే కర్త చేసిన కర్మ ప్రతిది కూడా సర్వం కర్మ కింద వస్తుంది. అవును, కర్త లేడని స్పష్టంగా తెలిసేది సద్గురుమూర్తి వల్ల మాత్రమే. అందుకని ఇది అక్షర పరబ్రహ్మ యోగం అనే టైటిల్లో మనకు రహస్యం ఏంటి అంటే క్షరము అక్షరము రెండూ కూడా అక్షరము కర్త, క్షరము కర్మ కార్యం. అక్షరం కర్త. రాసుకోండి. అక్షరము కర్త, శూన్యం కర్త, అక్షరం అంటే అవ్యక్తం కర్త. అంతేనండి. అవ్యక్తం కర్త. ఓకే. వ్యక్తం కర్మ. అంతే. బాగుందండి. వ్యక్త అవ్యక్తములు కాని పరిపూర్ణం ఎప్పుడు ఉంది. అవ్యక్తము వ్యక్తము ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండదు. అంతే గురుగారు. బాగుంది. ఆ సారాంశం 8వ అధ్యాయం సారాంశం మొత్తం 8 నిమిషాల్లో ఇక్కడ చెప్తారు చూడండి. నెక్స్ట్ చూసుకోండి. ఇది ఈ త్రిపుటి తప్ప ప్రపంచం వేరే లేదు. ఈ త్రిపుటిని విడిచిపెట్టి ప్రపంచం లేదు. కానీ శ్రీ భగవాన్ ఉవాచ నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః తత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః అంటే 3 గుణముల్లోనే ప్రపంచం. 3 గుణాతీతంగా ప్రపంచం లేదు. ప్రూఫ్. ప్రకృతి జైహి అంటే ప్రకృతి అంటే పుట్టుక. ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి గుణములన్నీ శూన్యమునకు సంబంధించినవి మాత్రమే. అంతే. ఏభిహి త్రిభిహి. మీకు 3 భగవద్గీత మొత్తం చెప్పబడినటువంటిది ఏదైతే ఉన్నాయో ఒక 3లా ఎన్ని 3లు చెప్పారు. చాలా త్రివిధం నరకస్యేధం అనే దైవాసుర సంపత్తి విభాగ యోగంలో గాని, గుణత్రయ విభాగ యోగంలో గాని, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో గాని అన్ని 3 చెప్పకుండా. అవును. మరి ఈ 3 గుణములకు మించి ప్రపంచం లేదు. ఏ ప్రాణి అయితే ప్రాణి రాయి రప్ప తీగ చెట్టు మొక్క చీమ దోమ నువ్వు నేను మొత్తం తత్ సత్వం. ఆ ప్రాణులు, ఇక్కడ సత్వం అంటే శక్తి కలిగిన ప్రాణులు అని అర్థం. రాయికి రాయి శక్తి ఉంటది, దోమకు దోమ శక్తి ఉంటది. తత్ సత్వం ఈ పృథివ్యాం వా ఈ భూమి యందు గాని క్షరం ఇది. దివి మీన్స్ ఆకాశం. చెప్పాను మీకు ఆల్రెడీ. అవ్యక్తమే కర్త. దివి వా ఆకాశమందు గాని. దివి అంటే ఇక్కడ స్వర్గము ఏదైనా పెట్టుకోండి మీరు. శూన్యం అని అర్థం. అది దివి అంటే. గురుగారు దివి అంటే శూన్యం అంటారా? దివి నుండి భూకి. దివి అదేంటి?
దివి అంటే శూన్యం అండి. దివి అంటే శూన్యం అండి, ఆకాశం అండి. అంటే దివి నుండి దేవేషు అంటే పంచదేవతలండి. దివి దేవేషు పునః మరి ఏ ఇతర లోకములందు గాని లేదు. ఇతర లోకాలే లేదు, అన్ని లోకాలు లేదు. జ్ఞానికి అసలు లోకమే లేదు, అలోకం. జ్ఞాని అలోకం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగును అతనిని నేను సేవింతున్. కాబట్టి అలోకము అంటే శూన్యము. భాగవతంలో చెప్పినారు అలోకం శూన్యం. లోకస్తులు పంచ అధిదేవతలు. 84 లక్షల జీవరాశుల్లోనూ పంచభూతాలకు సంబంధించిన అంశాలే ఉంటాయి, వేరే ఉంటాయా? ఉంటాయి. కాబట్టి నా అస్థి, అది లేకుండా ప్రపంచం లేదయ్యా. జ్ఞానేశ్వరి వివరణ. కాబట్టి ఈ మాయాక్షేత్రమునందు చూసారా, మన ఇద్దరం మాయాక్షేత్రంలో భాగం కాదు. ఈ మాయాక్షేత్రమునందు ఉన్నప్పటికీ ఈ మృత్యులోకమునందును, ప్రకృతి మృత్యులోకం అండి. మృత్యులోకం లేని దాని మృత్యు ఏంటి? మృత్యులోకం అంటే జనన మరణాలు తెలియబడు ప్రపంచం అని అర్థం. చెప్తాను. లేని దాన్ని అంటే లేనిదే ఉన్నట్లు తెలియబడతాడు. ఇదే అదే మృత్యులోకం అంటే జన్మ మరణాలు తెలియబడేది, అంతేగాని మాయలో మృత్యు లేదు. ఇన్ఫాక్ట్ ఓకే, మాయ అంటేనే లేదని అర్థమే. మాయ అంటేనే లేదు, ఇంకా దాంట్లో లేని దాంట్లో మరణం జన్మ ఏముంది. వ్యవహారంలో ఉండడం వల్ల ఈ మృత్యులోకమందును స్వర్గలోకమునందు కూడా, ఎందుకు ఆ మాట చెప్పారు? స్వర్గలోకమునందు వ్యవహరించబడుతున్నది. స్వర్గం ఉండదు, అది ఉండదు, ఇది ఉండదని. అవునండి. అక్కడ కూడా ఈ సత్వాది గుణములతో కూడి ఉండని వస్తువే లేదు, లేదు, లేదు. అవ్యక్తమే వ్యక్తమయ్యింది, వ్యక్తము మళ్ళీ అవ్యక్తమయ్యింది. 2వ అధ్యాయం 28వ శ్లోకం. అంతే గురుగారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కాపరిదేవన. దీని నుంచి శంకరుల వారు 6 శ్లోకాలు రాశారు, తత్ర కాపరిదేవన అని. అంటే ఇప్పుడు వ్యక్తం అవుతున్న ప్రపంచం అంతా ముందు అవ్యక్తము, తర్వాత అవ్యక్తము. అంటే మనం మాట్లాడినాక మాట అయిపోయినాక అవ్యక్తమే కదా మరి. కాబట్టి మాట లేనట్టి బయలు ఇప్పుడు మీకు అపరోక్షమైనట్లు మీ వల్లే నాకు తెలుస్తాను. అదే ఉన్ని లేకుండా కంబలి ఉండదు, మట్టి లేకుండా కుండ ఉండదు, నీరు లేకుండా అలా ఉండదు. సరిగ్గా ఇదే విధంగా గుణభాగం లేకుండా ప్రాణి ఉండదు, ఉండదు, ఉండదు. కాబట్టి నువ్వు ఈ జగత్తంతా త్రిగుణ నిర్మితమని స్పష్టంగా తెలుసుకొని నువ్వు గుణాతీతుడు అని, పరిపూర్ణుడు అని, శూన్యానికి అతీతుడు అని తెలుసుకోవయ్యా. ఈ గుణములే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని స్పష్టంగా పలకబడుతున్నాయి నాయన. GOD గురు బ్రహ్మ, జి గురు విష్ణు, ఓ ఆపరేటర్, గురుదేవో మహేశ్వర, డి డిస్ట్రాయర్. సృష్టి స్థితి లయములకు ముందు ఏది ఉందో అది ఇప్పుడు ఉంది, తర్వాత అది దైవం అని తెలుసుకోవయ్యా. అంతే. అందులో స్వర్గ మర్త్య నరకములని 3 లోకములను నువ్వు నిర్మించుకున్నావు. దీంట్లో చాతుర్వర్ణ్యములు భిన్న భిన్న కర్మల జంజాటములు తగిలించుకున్నారు. చాతుర్వర్ణ్యములు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అదేనండి. అదే ఈ చాతుర్వర్ణ్యముల గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. 40వ శ్లోకానికి భగవద్గీత ఘట్టం దాదాపుగా సంపూర్ణం. అది దాని కన్క్లూజన్ తర్వాత రేపటి నుంచి. కాబట్టి ఇక్కడ మనకు 3 సుఖాలు పూర్తయినాయి. నింగి నేలల మధ్యలో 7 లోకాలలోనైనను త్రిగుణంబులు లేకను జగతిలో ప్రాణులే లేదు, లేదు. గుణకర్మ స్వభావమున మనుజులు విభజించబడినారయ్యా. బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని చెప్పబడెను. దాని గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఏది లేదు, లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురార్పణం. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే.
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.